శ్రీమన్మహాభారతము 361వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 219వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడు సుభద్రను అపహరించగానే యాదవ వీరులందరూ, వృష్ణివంశపు వీరులందరూ కలిసి యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటే వారందరితోని బలరాముడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ వీరులారా, మీరంతా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కిమిదం కురుధా ప్రజ్ఞాః తూష్ణీం భూతే జనార్దనే. ఇక మీరు ఈ కోలాహలమంతా ఎందుకు చేస్తున్నారు? శ్రీకృష్ణుని అభిప్రాయము తెలుసుకోకుండా వ్యర్థముగా మీరు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ముందు బుద్ధిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని చెప్పనివ్వండి. ఆ పైన కర్తవ్య నిర్ణయం మనం చేద్దాం. ఆలస్యం చేయకుండా ఆ శ్రీకృష్ణుని మాటలు వినండి అని బలరాముడు అనగానే యాదవులందరూ నిశ్శబ్దాన్ని పాటించారు. అందరూ సరే అన్నారు. ఇక ఆ తర్వాత శ్రీకృష్ణుని మాటలు వినడానికి అందరూ మౌనంగా కూర్చున్నారు. అప్పుడు బలరాముడు వెంటనే శ్రీకృష్ణునితోని తతః అబ్రవీత్ వాసుదేవం వచో రామః పరంతపః కిమవాక్ ఉపవిష్టోసి ప్రేక్షమాణో జనార్దనః. బలరాముడు శ్రీకృష్ణునితోని, ఓ జనార్దన, నువ్వేమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఊరుకున్నావేమిటి? ఓ అచ్యుత, నీకోసం మేమంతా అర్జునుని గౌరవించాం. కులనాశకుడైనటువంటి అల్పబుద్ధి కలిగినటువంటి ఆ అర్జునుడు మా పూజలకు అర్హుడు కాడు అని మేము అనుకుంటున్నాం. అతను ఏం చేశాడు? అన్నం తిన్నటువంటి పాత్రను అక్కడనే పగలగొట్టడం లాంటి పని చేశాడు. మన సంబంధాన్ని కోరుతూనే పూర్వపు ఉపకారాన్ని స్మరించకుండా, మనము పూర్వము చేసినటువంటి ఉపకారాన్ని స్మరించకుండా కళ్యాణాన్ని కోరుకునేటటువంటి వాడు, మంచి సంబంధాన్ని కోరుకునేటటువంటి వాడు ఎవడైనా ఇట్లాంటి సాహసాన్ని చూపిస్తాడా కృష్ణ? అర్జునుడు మనను అవమానించి నిన్ను లక్ష్య పెట్టకుండా తన మృత్యువును తెచ్చిపెట్టేటటువంటి సుభద్రాదేవిని బలవంతంగా అపహరించాడు కృష్ణ. సర్పము నరుని పాదాన్ని ఎట్లా సహింపదో ఆ రకంగానే ఇప్పుడు అర్జునుడు తన పాదాన్ని నా మీద పెట్టినట్టుగా నేను భావిస్తున్నాను. నేను ఈ పనిని, అర్జునుడు చేసినటువంటి ఈ పనిని సహించను. అర్జునుని ఈ ధిక్కారాన్ని నేను సహింపలేను కృష్ణ. ఇప్పుడే నేను ఒక్కడినే ఈ భూమినంతటిని కూడా అకౌరవం చేసి చూపిస్తా. కురువంశజులు ఒక్కడు కూడా లేకుండా చేసి చూపిస్తా అని బలరాముడు కృష్ణుడితోని మాట్లాడుతూ గర్జిస్తూ ఉంటే, ఇక మిగతా యదువీరులందరూ బలరాముని మాటలను సమర్థిస్తూ ఉన్నారు. అందరూ ప్రతీకారము తీసుకోవాలి అనేటటువంటి కోరికతో ఉన్నారు.
అట్లాంటి వారందరితోని బలరాముడితోని శ్రీకృష్ణుడు ఈ రకంగా అప్పుడు తతః అబ్రవీత్ వాసుదేవ వాక్యం ధర్మార్థ సంయుతం. ధర్మముతో కూడినటువంటి అర్థముతో కూడినటువంటి నిండైనటువంటి వాక్యాలను శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితోని యదువంశపు వీరులందరితోని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఏం మాట్లాడుతున్నాడో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.